బగబగమండే ఎడారి దేశంపై వర్ణుడు తన ప్రతాపం చూపించాడు. ఉరుములు మెరుపులతో దేశం మొత్తాన్ని వణికించేశాడు. 75 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా వచ్చిన వర్ష బీభత్సం చూసి దుబాయ్ వాసులు వణికిపోయారు. అయితే వరదలంటే సాధారణమైనవి కావు. ఏకంగా వాహనాలను భవనాలను సైతం లాక్కుపోయేంత తీవ్రమైన వరదలు వస్తున్నాయి. ఎన్నో ఆస్తి ప్రాణ నష్టాలు కూడా ఎదుర్కొన్నారు. మరి దీనంతటికీ కారణం దుబాయ్ చేస్తున్న ఆ ప్రయోగాలైనా? తాము తవ్వుకున్న గోతులో తామే పడ్డారా? ముందు కష్టాలు వస్తాయని తెలిసినా కూడా ఇంతలా దిగజారారా? మరి అంతలా ఈ దేశం ఏం చేసింది? ఈ వర్షాలు రావడానికి వాళ్ళు చేసిన ప్రయోగాలు ఏంటి? ముందు ఇంకెలాంటి విపత్తులు రాబోతున్నాయి? దుబాయ్లో ప్రకృతి ఇలా విధ్వంసకరంగా ఎందుకు మారింది? లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అభివృద్ధికి ఆకాశాన్ని తాకే భవనాలకు యుఏఈ, కువైట్, ఖతర్ లాంటి దేశాలు ఆనవాళ్లుగా నిలుస్తాయి. క్రూడాయిల్ నిక్షేపాలతో సుభిక్షంగా ఉండే ఈ దేశాలు ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఎప్పుడూ ముందుంటాయి. ఈ దేశాలన్నీ ఎడారి సిచ్యువేషన్స్ ని ఎదిరించి ఎదిగిన దేశాలే. ఎడారి ప్రాంతాల్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. కాబట్టి ఎడారిలో నిర్మించిన గల్ఫ్ దేశాల్లో కూడా ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా అతి తక్కువ వర్షపాతం, ఇసుక తుఫాన్లు, విపరీతమైన ఎండలు ఇవి ఇక్కడ ఉండే పరిస్థితులు. అయితే ఈ పరిస్థితిని తట్టుకోవడానికి కొన్ని గల్ఫ్ దేశాలు కృత్రిమంగా వానలు కురిపించే పద్ధతులను కూడా కనిపెట్టారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా గల్ఫ్ దేశాలు అసాధారణ వర్షపాతానికి గురై ఆయా దేశాల్లో వరదలు వస్తున్నాయి. వరదలు అంటే సాధారణమైనవి కావు. ఏకంగా వాహనాలు, చిన్న భవనాలు సైతం కొట్టుకుపోయేంత తీవ్రమైన వరదలు వస్తున్నాయి. తాజాగా కూడా ఏప్రిల్లో వచ్చిన వరదలు దుబాయ్ లాంటి నగరాన్ని అతలకుతలం చేసేశాయి. ఇక ఆ భారీ గాలులకు, వర్షాలకు, వాటి వల్ల తలెత్తిన వరదలకు దుబాయ్ నగరం అంతా చిగురుటాకులాగా వణికిపోయింది. కాబట్టి అసలు దుబాయ్లో వర్షాలు ఎలా పడతాయి? కృత్రిమ వర్షపాతాన్ని సృష్టించడం కోసం దుబాయ్ చేస్తున్న పనులేంటి? ఇసుక తుఫాన్ వచ్చే దేశంలో వర్షాలు దంచి కొట్టడానికి కారణమేంటి? దుబాయ్లో ప్రకృతి ఇలా ప్రతికూలంగా ఎందుకు మారింది? ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. దుబాయ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. గత కొన్ని సంవత్సరాలుగా దుబాయ్లో జరిగిన అభివృద్ధి మరే దేశంలోనూ జరగలేదని చెప్పాలి. కానీ అక్కడి వాతావరణం మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. ఎడారి దేశం కావడంతో తీవ్రమైన ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, పొడి వాతావరణం ఇటువంటి పరిస్థితుల్లో సగటు దుబాయ్ నగరవాసి జీవించాల్సి ఉంటుంది. కానీ యుఏఈ అభివృద్ధి చెందిన దేశం కావడంతో అక్కడి వారు ఈ యొక్క ఎండలను తట్టుకోవడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకున్నారు. నిత్యం ఎయిర్ కండిషనర్స్ మధ్య జీవించాల్సిన పరిస్థితి వారిది. ఇక్కడ వర్షాల గురించి మాట్లాడితే వర్షపాతం సాధారణంగా చాలా తక్కువగా నమోదవుతూ ఉంటుంది. మన దేశంలో సాధారణంగా ఏడాది పొడవునా కురిసే వర్షం 2900 మిల్లీమీటర్లు అయితే దుబాయ్లో మాత్రం సంవత్సరం మొత్తం కురిసే వర్షపాతం కేవలం 94.7 మిల్లీమీటర్లు మాత్రమే. అంటే అర్థం చేసుకోవచ్చు దుబాయ్లో ఎంత తక్కువ వర్షపాతం నమోదవుతుంది అని. ఈ తక్కువ వర్షపాతానికి తగ్గట్టుగానే యుఏఈ, ఖతర్, యెమెన్ వంటి దేశాలు సముద్ర నీటిని శుద్ధి చేసుకుని వారి నీటి అవసరాలను తీర్చుకుంటాయి. ఇక గల్ఫ్ రీజియన్లో నమోదయ్యే తక్కువ వర్షపాతం మరియు అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు చాలా తక్కువగా ఉంటాయి. దాంతో గల్ఫ్ దేశాల్లో కనీస తాగునీటి అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించడానికి ముందుగా యుఏఈ 1982లోనే ఒక ఆలోచన చేసింది. అదే ఆర్టిఫిషియల్ రైనింగ్. అంటే కృత్రిమ వర్షాల కోసం క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ మీద పరిశోధనలు చేసింది. యుఏఈ, అమెరికాలో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్, అలాగే నాసా వంటి వాటి సహకారంతో క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. యుఏఈ చేసిన ఈ పరిశోధనలు సక్సెస్ అయ్యాయి. దాంతో 2000 సంవత్సరం నుంచి యుఏఈ ఆ దేశ తాగునీటి అవసరాలు తీర్చే విధంగా క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఉపయోగించి కృత్రిమ వర్షాలు కురిపించడం మొదలుపెట్టింది. కృత్రిమంగా వర్షాలు కురిపించే ఈ క్లౌడ్ సీడింగ్ పద్ధతిలో శాస్త్రవేత్తలు ముందుగా వర్షాలకు అనువైన మేఘాలను ఐడెంటిఫై చేస్తారు. ఇక నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా గానీ లేదా విమానాల ద్వారా గానీ మేఘాల కన్నా పైకి వెళ్లి మేఘాల మీద కెమికల్స్ ని చల్లుతారు.
సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, సోడియం క్లోరైడ్, డ్రై ఐస్ లేదా సాలిడ్ కార్బన్ డయాక్సైడ్ వంటి రసాయనాలను మేఘాల మీద చల్లటం ద్వారా మేఘాల్లో ఉన్న నీటి ఆవిరి నీటి బొట్లుగా మారుతుంది. తద్వారా ఆ యొక్క ఏరియాలో వర్షం కురుస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే వాతావరణం చల్లబడినప్పుడు మేఘాల్లో ఉండే నీటి ఆవిరి కూడా కరిగి నీటి బిందువుల రూపంలో వర్షం కురుస్తుంది. కానీ ఈ క్లౌడ్ సీడింగ్ పద్ధతిలో మేఘాల్లో ఉండే నీటి ఆవిరి రసాయనాలను ఉపయోగించి కృత్రిమంగా చల్లబరిచి నీటి బిందువులను సృష్టిస్తారు. యుఏఈ మొదలుపెట్టిన ఈ పద్ధతిని ద్వారా ఇతర గల్ఫ్ దేశాలైన ఖతర్, యెమెన్, కువైట్ వంటి ఇతర దేశాలు కూడా పాటించడం మొదలుపెట్టాయి. కరువు పరిస్థితులు ఎదుర్కోవడానికి ఈ క్లౌడ్ సీడింగ్ పద్ధతి కాస్త ఉపయోగపడేదే అయినా ఈ పద్ధతి ద్వారా కాలుష్యం పెరిగి వాతావరణ మార్పులు జరిగే అవకాశం ఉంది అనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇక ఈ పద్ధతిలో దుష్ప్రభావాలు పట్టించుకోకుండా గత కొన్ని సంవత్సరాలుగా గల్ఫ్ దేశాలు క్లౌడ్ సీడింగ్ పద్ధతిలోనే వర్షాలు కురిపిస్తున్నాయి. అయితే 2 సంవత్సరాల క్రితం యుఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతర్ వంటి గల్ఫ్ దేశాలు 2022లో భారీ వర్షాలకు వరదలకు గురయ్యాయి. దాంతో 2022లోనే ఈ దేశాలు భారీ ఆస్తి నష్టానికి గురయ్యాయి. అయితే 2022లో వచ్చిన వరదలను పూర్తిగా మర్చిపోకముందే ప్రెజెంట్ మళ్లీ 2024 ఏప్రిల్ 16, 17వ తేదీల్లో దుబాయ్, బహ్రెయిన్, ఖతర్, సౌదీ అరేబియా, షార్జా, పుజారా వంటి ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం చవిచూశాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో ఒకటైనటువంటి దుబాయ్ నగరం గత 75 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని విధంగా కేవలం ఒక్క రోజులోనే 142 మిల్లీమీటర్ల వర్షపాతంకి గురైంది. ఇది దుబాయ్లో సాధారణంగా ఏడాది పొడవునా నమోదయ్యేటటువంటి వర్షపాతం కన్నా 50% ఎక్కువ. అంటే దుబాయ్లో సంవత్సరంలో ఎంత వర్షపాతం పడుతుందో అంత వర్షం కేవలం ఒక్క రోజులోనే కురిసింది. దాంతో దుబాయ్ వరదలతో అతలకుతలమైంది. ఈ ఆకస్మిక వర్షాలతో దుబాయ్ నగరం అల్లకల్లోలమైపోయింది. దాంతో దుబాయ్ నగరం మెరుపు వరదలతో నీటిలో మునిగింది. దుబాయ్ మీద మేఘాలు దండయాత్ర చేశాయా అన్నంత తీవ్రంగా మరియు ఆకాశానికి చిల్లుపడిందా అన్నంత దారుణంగా దుబాయ్లో ఏప్రిల్ 17, 16వ తేదీలో వర్షం కురిసింది. దుబాయ్లో కురిసిన ఈ వర్షం ధాటికి దుబాయ్ రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఊహించని విధంగా అకస్మాత్తుగా తలెత్తిన ఈ వరదల్ని తట్టుకోవడం ఇక్కడ ప్రజలకు సాధ్యం కాలేదు. దుబాయ్ మెట్రో, దుబాయ్ మాల్, దుబాయ్ ఎయిర్పోర్ట్ లాంటి ప్రదేశాలన్నీ నీటిలో మునిగిపోయాయి. దుబాయ్ రోడ్ల మీద కార్లు పడవల్లా తేలుతూ కనిపించాయి. దుబాయ్ విమానాశ్రయంలో విమానాలు పూర్తిగా నీళ్లలో మునిగిపోయాయి. దుబాయ్ రోడ్ల మీద దాదాపు 5 అడుగుల ఎత్తులో నీళ్లు చేరాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 72 గంటల పాటు మూసివేసిన పరిస్థితి ఏర్పడింది. రన్వే మీద ఉన్న విమానాలు కూడా నీళ్లపాలయ్యాయి. దుబాయ్లో ఆఫీసులకు, స్కూళ్లకు శుక్రవారం వరకు సెలవు ప్రకటించారు. కేవలం భారీ వర్షం మాత్రమే కాదు, స్పీడ్గా వీచినటువంటి గాలులు అంటే ఈదురు గాలులు, నగరాన్ని చుట్టుముట్టిన మెరుపులు, దుబాయ్ నగరాన్ని కమ్మేసిన కారు మబ్బులు ఇవన్నీ ఒకేసారి దుబాయ్ మీద విరుచుకుపడ్డాయి. దుబాయ్తో పాటుగా బహ్రెయిన్, ఒమాన్, ఖతర్, సౌదీ అరేబియాలో కూడా ఇదే స్థాయిలో వర్షం కురిసింది. ఇక ఈ వరదల కారణంగా ఒమన్లో 18 మంది మరణించారు. అయితే దుబాయ్లో ప్రాణ నష్టం జరగకపోయినా ఆస్తి నష్టం మాత్రం అధికంగా జరిగింది. అయితే దుబాయ్ లాంటి నగరాలు ఇలా వరదలు చిక్కుకుపోవడానికి ప్రధాన కారణం వచ్చేసి దుబాయ్ నగరం నిర్మిస్తున్నప్పుడు అక్కడ సాధారణంగా ఉండే వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని దుబాయ్లో డ్రైనేజీ సిస్టమ్ నిర్మించారు. కాబట్టి ఇలా అసాధారణంగా నమోదైన ఈ వర్షపాతాన్ని దుబాయ్లోని డ్రైనేజీ సిస్టమ్ సపోర్ట్ చేయలేకపోయింది. దాంతో దుబాయ్ నగరంలో కురిసిన వాన నీరు రోడ్ల మీద నుంచి ప్రవహించి మొత్తం నగరాన్ని ముంచేస్తుంది. అందుకే దుబాయ్ ఇంత భారీ విస్ఫోటనం చూడాల్సి వచ్చింది. ఇలా దుబాయ్లో ప్రకృతి సృష్టించిన ప్రకోపాన్ని సంబంధించిన ఫోటోలు, అదేవిధంగా వీడియోలు మీడియాలో, సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో ప్రపంచమంతా దుబాయ్ గురించి చాలా పెద్ద చర్చ జరిగింది. అసలు ఈ వేసవి కాలంలో వానలు కురవడమే కష్టం అనుకుంటే ఎడారి ప్రాంతమైన గల్ఫ్ రీజియన్ లో ఇంత భారీ స్థాయిలో పైగా వేసవిలో వర్షం పడటం అనేది ప్రపంచంలో చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే గల్ఫ్ రీజియన్ లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది అని అక్కడి వాతావరణ శాఖ వారం ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. అలా ముందుగా ఊహించినట్టు గల్ఫ్ దేశాల్లో మేఘ విస్ఫోటనం సంభవించింది. అయితే ఇలా వేసవిలో అకస్మాత్తుగా రావడానికి ప్రధానంగా 2 రీజన్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అల్పపీడనం,
వాతావరణంలో తేమ, అరేబియా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన సముద్రంలో నీటిని సాధారణం కన్నా ఎక్కువగా ఆవిరయ్యేలా చేసింది. దాంతో గాలిలో తేమ శాతం ఎక్కువ అయ్యి పెద్ద ఎత్తున మేఘాలు ఏర్పడ్డాయి. ఈ మేఘాలు గల్ఫ్ ప్రాంతం నుండి ప్రయాణిస్తూ ఒక్కసారిగా భారీ వర్షపాతానికి కారణమయ్యాయి అనేది శాస్త్రవేత్తల అంచనా. ముఖ్యంగా వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి కార్బన్ ఉద్గారాలు, అడవులను నరకడం, ప్లాస్టిక్ వినియోగం ఇవన్నీ కూడా సముద్ర ఉపరితలం మీద ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతున్నాయి. దాంతో వాతావరణంలో అసాధారణ మార్పులు జరిగే ఇలా ఊహకందని విధంగా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఎడారి ప్రాంతంలోనే ఇలా జరగడానికి గల్ఫ్ దేశాలు పాటించే క్లౌడ్ సీడింగ్ పద్ధతి కూడా కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెట్రాలజీ తెలిపిన వివరాల ప్రకారం 2024 ఏప్రిల్ 15-16 తేదీల్లో యుఏఈ క్లౌడ్ సీడింగ్ కోసం ఆల్జిన్ ఎయిర్పోర్ట్ నుంచి 7 విమానాలను ఆకాశంలోకి పంపింది. 2 రోజుల్లో 7 విమానాలు 2 సార్లు ఆకాశంలోకి వెళ్లి క్లౌడ్ సీడింగ్ చేశాయి. అలా క్లౌడ్ సీడింగ్ చేసిన వెంటనే ఇలా భారీ వర్షాలు పడటంతో క్లౌడ్ సీడింగ్ పద్ధతిలో ఏదో తప్పు జరిగినట్టు చాలా మంది అనుమానిస్తున్నారు. అయితే ఈ భారీ వర్షాలకు, వరదలకు కారణం క్లైమేట్ చేంజ్ లేదా క్లౌడ్ సీడింగ్ ఏదైనా కావచ్చు. కానీ రీజన్ ఏదైనా మానవుడు ప్రకృతి విరుద్ధంగా చేస్తున్న పనుల ప్రతిఫలమే మనం చూస్తున్న ఈ సంఘటనలో. కాబట్టి దుబాయ్ లాంటి అభివృద్ధి చెందిన నగరం ఈ వరదల నుంచి వెంటనే కోలుకోగలుగుతుంది. కానీ అవే స్థాయి వరదలు వేరే ఇతర పేద దేశాల్లో సంభవిస్తే ప్రాణ నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. కాబట్టి ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించే ప్రతి దేశం దుబాయ్లో సంభవించిన వరదల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద ఆల్ మీద క్లిక్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.